హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చూద్దాం రండి. ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా సరే ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది డబ్బులే అని మాట్లాడుకుంటున్నాం. మరి ఆ డబ్బులు సార్ సంపాదించుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి పనులు ఎంతో మంది ఎన్నో రకాలుగా వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఎన్ని రకాలుగా పని చేసినా సార్ మరి వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించుకుంటున్నారంటే మేబీ కొంతమంది సంపాదించుకుంటుండొచ్చు, కొంతమంది సంపాదించుకోవడం లేదు. మరి ఇక్కడ సంపాదించుకునే వాళ్ళు కూడా సార్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఎంతవరకు మరి తృప్తిగా ఉంటున్నారు సార్ అక్కడ అని ఆలోచించుకున్నట్టయితే కూడా చాలా మందికి కూడా సార్ డబ్బు ఉన్నా కానీ ఇక్కడ తృప్తి అనేది కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు. మరి డబ్బుతో పాటుగా ఎంజాయ్ చేస్తూ 10 మంది లోపల మంచి కీర్తి ప్రతిష్టలు రావాలని అనుకున్నప్పుడు సార్ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో సార్ అది ఇప్పుడున్నటువంటి ఆప్షన్ లోపల మంచి ఇండస్ట్రీ సార్ అది. మరి ఆ మంచి ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉందో సార్ మరి ఆ మంచి లోపల సార్ ఇంకా మంచి ఇండస్ట్రీ అనేది మన మెడ్జిల్లా సార్ ఇది. మరి 2025 వచ్చినటువంటి ఏదైతే సార్ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీ లోపల ఒక మంచి అవకాశం అని మనం వెతికితే మన మెడ్జిల్లా ఏదైతే ఉందో సార్ మరి దాన్ని అని మనం చెప్పుకోవచ్చు. మరి వాస్తవానికి మరి మెడ్జిల్లా అంటే ఏంది, మరి ఇక్కడ మనం ఏం పని చేయాలా, మరి ఏం పని చేసినట్లయితే సార్ ఇక్కడ మనకు మంచి పేరుతో పాటు కూడా మంచి డబ్బు అనేది కూడా సంపాదించుకునే అవకాశం ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. అందరు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా సార్ ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్సెప్ట్ ఏందనేది ఒకవేళ విని మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే సార్ ఇక్కడ మరి మీరు కూడా ఎంతో కొంత కాకుండా సార్ ఇక్కడ మీ లైఫ్ను కూడా మంచి ఒక అద్భుతంగా డిజైన్ చేసుకునేటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ మన సీనియర్స్ కానీ అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన సిఎండి ఎవరైతే ఉన్నారో సార్ మరి అందరికీ అవకాశం అనేది ఇప్పించడం జరిగింది. మరి ఆ అవకాశం గురించి సార్ ఇక్కడ మనం మాట్లాడుకుందాం సార్. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ లోపల సార్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే ప్రతి వ్యక్తి కూడా డబ్బు సంపాదన ముఖ్యం కాబట్టి ఇక్కడికి వచ్చేసి సార్ 2 రకాలైనటువంటి మార్కెటింగ్ విధానాలు ఉంటాయి. అందులోపల సార్ ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్. మరి ట్రెడిషనల్ మార్కెటింగ్ అనగానే సార్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే హెవీ కాంపిటీషన్. అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి డబ్బులను, మనకున్నటువంటి తెలివిని అక్కడ ఎన్ని గంటలు కూడా రిస్క్ తీసుకున్నా కానీ సార్ అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ వల్ల సరైనటువంటి విధంగా మనం అక్కడ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మనం సాధించుకోలేకపోతున్నాం. ఇందులో భాగంగా సార్ చాలా మంది లాస్ కావడం కూడా జరుగుతుంది. మరి సెకండ్ ఆప్షన్గా మనం తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీ అని అంటున్నాం. మరి ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ లోపల కూడా సార్ చాలా మంది కూడా చేతులు కాల్చుకునే వాళ్ళే ఉన్నారు. మరి ఏ విధంగా లాస్ అవుతుండ్రు, మరి మన కంపెనీలో ఏ విధంగా డెవలప్ కావచ్చు అని అంటే ఇప్పటి వరకే సార్ ఎన్ని రకాలైనటువంటి నెట్వర్క్ మార్కెటింగ్స్ వచ్చినా కానీ ఆ కంపెనీ యొక్క డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఆ కంపెనీ కూడా ఎప్పుడు కూడా జనాలను వాడుకునే విధమైనటువంటి కంపెనీలే రావడం జరిగింది. మరి ఆ కంపెనీలో చూసుకున్నట్లయితే అక్కడికి వచ్చేసి ఎక్కువ చూసుకున్నట్లయితే అక్కడ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనేటివి వచ్చినాయి. మరి సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే సార్ ప్రోడక్ట్ బేస్డ్ కూడా వచ్చినాయి. మరి ఆ ప్రోడక్ట్ బేస్డ్ గురించి మనం ఆలోచించినట్లయితే వాళ్ళ సొంత కంపెనీ ప్రోడక్ట్ సార్ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ప్రోడక్ట్నే మనకున్నటువంటి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలా, దాంతోపాటుగా సార్ వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో కొంత మట్టుకు వాళ్ళు తీసుకోగలిగిండ్రు. మరి ఎప్పుడైతే సార్ ఇక్కడ మనం ఆ సొంత ప్రోడక్ట్ని సార్ మనం మార్కెటింగ్ చేసే విధానం లోపల ఎక్కడైనా కానీ సార్ అక్కడ ప్రోడక్ట్ అన్న పని చేయకపోవచ్చు, లేకపోతే అక్కడ ప్లాన్ అన్న వీళ్ళకి సపోర్ట్ చేయకపోవచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా సార్ వచ్చేసి అక్కడ ఆ నెట్వర్క్ అనేది కూడా ఆగిపోవడం జరుగుతుంది. మరి ఈ రకాలైనటువంటి అన్నిటిని కూడా సార్ జనాల లోపల ఉన్నటువంటి వ్యవస్థను అబ్జర్వేషన్ చేసుకొని అర్థం చేసుకొని మన సీఎండీ అయినటువంటి మిస్టర్ వడ్డేపల్లి అశోక్ కుమార్ గారు మంచి ప్లాన్ అనేది మనకు డిజైన్ చేసి మార్కెటింగ్ లోపలికి తీసుకొచ్చి ఎంతో మంది జీవితాలను మరి ఇక్కడ మార్చడం కూడా జరుగుతుంది. మరి ఆ ప్లాన్ వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ కంపెనీ ప్రోడక్ట్ లేదు, ఫస్ట్ థింగ్ ఒకటి. మరి లయబిలిటీ లేకుండా ఏ వ్యక్తి ఎక్కడైతే సార్ ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటున్నా కదా సార్ ఇక్కడ నాటి ఇన్వెస్ట్మెంట్ ఇది సార్, జీరో ఇన్వెస్ట్మెంట్ ఇది. జస్ట్ బయట కొనుక్కునేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ కంపెనీ ప్రోడక్ట్ లేకుండా బయట కొనుక్కునే ప్రోడక్ట్. మరి అది ఏ విధంగా అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సార్ ఏదో ఒక రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు అనేటివి వస్తూనే ఉన్నాయి. మరి అలాంటి సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ గారి సలహా మేరకు అతను ఇచ్చినటువంటి ఏదైతే మందుల చీటీ ఉంటుందో సార్ దాన్ని తీసుకెళ్ళి మనకు తెలిసినటువంటి మందుల షాపుల లోపల సార్ కొనుక్కొని మనం ఆ మందుల్ని వాడుకొని మనము తిరిగి ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాం. మరి ఇది ఏ రోజు ఏ విధంగా వస్తుంది, మరి ఎంతమందికి వస్తుంది అనేది అవగాహన అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం. మరి వచ్చిన ప్రతిసారి కూడా సార్ అది 100 రూపాయలతో మొదలుకొని లక్షల లోపల కూడా వెళ్ళడం జరుగుతుంది.
మరి ఈ విధంగా సార్ మనము డే టు డే ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి కూడా సార్ మనము అక్కడ ఉన్నటువంటి మందుల షాప్ లోపల, మెడికల్ షాప్ లోపల మనకు కావాల్సినటువంటి మెడిసిన్‌ని కొని వాడుకుంటున్నాం సార్. యాస్ ఎ కస్టమర్‌గా. మరి ఆ విధంగా సార్ కస్టమర్‌గా మనం 1, 2 సార్లు కాకుండా ఎన్ని సార్లు కొన్నా కస్టమర్‌గానే ఉంటున్నాం తప్పితే గాని మనకు తిరిగి ఎలాంటి బెనిఫిట్స్ అనేటివి వస్తలేవు. మరి ఇక్కడ సార్ మన మెడ్జ్‌లో ఏదైతే ఉందో సార్ అదే పనిని సార్ ఇక్కడ మనం బయట షాప్‌లో కొనుక్కునేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, దాన్ని షాపు మార్చి సార్ ఇక్కడ మనం మెడ్జిల్లా లోపల మనము గనక మనకు కావాల్సినటువంటి మెడిసిన్ మనం పర్చేజ్ చేసుకున్నట్లయితే, మనకిక్కడ ఆరోగ్యంతో పాటు అదనంగా మనకు సార్ ఇక్కడ మనకు డబ్బు కూడా సంపాదించుకునేటువంటి అవకాశం మనకు కంపెనీ కలుగజేసింది. మరి అది ఏ విధంగా తీసుకోవచ్చంటే సార్ ఇక్కడ మన మెడ్జిల్లా ఏదైతే ఉందో సార్ ఇక్కడ కంప్లీట్‌గా సార్ ఇది జనరిక్ ప్రొడక్ట్ అనేది ఉంటది. మరి ఈ జనరిక్ ప్రొడక్ట్ అనేది కూడా గవర్నమెంట్ సార్ ఇక్కడ మనకు ప్రతి ఒక్క మంచి అంటే తెలిసినటువంటి మెడిసిన్ తెలిసినటువంటి వ్యక్తి కూడా మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మన జనరిక్ మెడిసిన్‌ని వాడమని కూడా రికమెండ్ చేస్తుండ్రు. మరి దాన్ని ఉద్దేశ్యం చేసుకొని మనం కూడా సార్ ఇక్కడ జనరిక్ మెడికల్ హాల్స్ అనేటివి మనం ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మెడికల్ హాల్స్ ఉన్నాయో సార్ అక్కడికొచ్చేసి మనం ఒక కస్టమర్‌గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మనకు కంపెనీ రమ్మని చెప్తుంది. మరి డిస్ట్రిబ్యూటర్ నథింగ్ బట్స్ ఇక్కడ మనం ఒక సభ్యునిగా కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా రమ్మని చెప్తుంది సార్ ఇక్కడ. మరి అలాగా మనం వెళ్ళాలనంటే మనం ఈ కంపెనీకి సార్ వచ్చేసి లైఫ్ టైమ్ లోపల ఒకే ఒక్కసారి ఒక రూ. 2,700 గాని సార్ ఇక్కడ లేదు అనుకుంటే సార్ ఇక్కడ వచ్చేసి మనము యూఎస్‌డిటీగా తీసుకుంటే సార్ ఒక 30 యూఎస్‌డిటీ సార్. అంటే అది అవైలబుల్ ఉంటే మీరు మరి ఈ రకంగా సార్ మనం కంపెనీకి ఎప్పుడైతే ఆన్‌లైన్‌లో మనం పే చేయటానికి ముందుగానే మనము ఇక్కడ కంపెనీకొచ్చేసి సార్ మనకున్నటువంటి మెయిల్ అడ్రెస్ గాని, మనకున్నటువంటి మొబైల్ నంబర్ గాని, మన పేరు మీద సార్ ఇక్కడ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాం. మరి ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఐడీ నంబర్ అంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ నంబర్ ఏదైతే ఉందో మన కంపెనీ లోపల దాన్ని యాక్టివ్ చేసుకోవడానికి ఈ విధంగా సార్ మనం జస్ట్ ఒక రూ. 2,700 కంపెనీకి పే చేసి సార్ ఇక్కడ మనం ఒక డిస్ట్రిబ్యూషన్‌షిప్ సార్ ఇక్కడ మనం తీసుకోగలుగుతున్నాం. మరి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకొచ్చేటువంటి బెనిఫిట్స్ ఏందంటే సార్ ఇక్కడ మొదటిగా సార్ మనం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో సార్ ఇక్కడ రూ. 2,700 మనకు జనరేట్ అయినటువంటి ఐడీ నంబర్ మీద లోడ్ అయి ఉంటాయి సార్ డబ్బులనేటివి. ఎక్కడికి కూడా వెళ్ళిపోవు అవి. మరి ఈ లోడ్ అయినటువంటి రూ. 2,700ని సార్ మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఎప్పుడన్నా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, అది ఏ రకంగానైనా రావచ్చు. మరి ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా అంటే మన డబ్బులు అక్కడున్నాయి కాబట్టి మనకు కావాల్సినటువంటి మెడిసిన్‌ని మనకు అందుబాటులో ఉన్నటువంటి మన మెడ్జిల్లా స్టోర్స్ లోపల సార్ మనం తీసుకొని వాడుకుంటున్నాం సార్. మరి ఇక్కడ కంపెనీకి డబ్బులు ఇస్తున్నాం సార్. మనం వాడుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి లయబిలిటీ లేదు. మన డబ్బులు ఎటు పోయినట్టు ఎక్కడ కూడా లాస్ కావడం లేదు. మరి ఇక్కడికొచ్చేసి మనం కంపెనీకి సార్ మనం ముందుగా డబ్బులు కడుతున్నాం సార్ మరి. మరి ముందుగా డబ్బులు కట్టవలసిన అవసరం ఏమొచ్చింది అన్నట్టు సార్ ఇక్కడ. మరి ఈ విధంగా మనం ముందుగా పే చేయడం వల్ల కంపెనీ నుంచి సార్ ఒక మంచి అవకాశాన్ని మనం పొందగలుగుతున్నాం. మరి అవకాశం ఏందంటే సార్ ఇక్కడ ఒక బిజినెస్ చేసుకునేటువంటి అవకాశము. మరి ఆ అవకాశం ఏందంటే సార్ ఇక్కడికొచ్చేసి మన కంపెనీ ద్వారా రేపటి రోజు 5,000 మెడికల్ షాప్స్ పెడుతున్నాం సార్. మరి 5,000 మెడికల్ షాప్స్ దేశవ్యాప్తంగా పెడుతున్నాం కాబట్టి మరి ఈ షాప్స్ అన్నీ రేపు ప్రాపర్‌గా నడవాలనంటే మనం కూడా డిస్ట్రిబ్యూటర్ సార్ ఇక్కడ కంపెనీ సీఎండో లేకపోతే డైరెక్టర్స్ వాళ్ళొచ్చి సార్ ఇక్కడ ఎవరికి కూడా అందుబాటులో ఉండనటువంటి పరిస్థితి ఉంటది. మరి ఆ అవకాశం ఏదైతే ఉందో సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్‌షిప్ ఇచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో అది అవకాశాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ కంపెనీకి మనమే అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నాం సార్ ఇక్కడ. మనమే మీడియేటరీ వర్క్ చేస్తున్నాం. మరి ఈ పనులు చేయడం వల్ల సార్ ఇక్కడ మనకు కంపెనీ ద్వారా సార్ మనకు బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులోపల సార్ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే మనకు ఒక 7 రకాలైనటువంటి బెనిఫిట్స్ మన కంపెనీ ఇస్తుంది. ఈ చిన్న పనిని చేయడం వల్ల. మరి ఇక్కడికొచ్చేసరికి మొదటిగా వచ్చేసరికి మనకు రెఫరల్ ఇన్‌కమ్ ఇస్తది సార్. బూస్టర్ ఇన్‌కమ్ ఇస్తది. మ్యాచింగ్ ఇన్‌కమ్ ఇస్తది. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది. ర్యాంక్ బోనస్ ఇస్తుంది. బొనాంజా బోనస్ ఇస్తుంది సార్. చివరిగా సార్ మనకు రీపర్చేజింగ్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడికొచ్చేసరికి మనము మరి కంపెనీకి సార్ మనం ఎప్పుడైతే మనం పరిచయమైనామో మనం పరిచయం అవుతూ మన ద్వారా కూడా సార్ అంటే మనకు తెలిసినటువంటి నియర్ అండ్ డియర్ పర్సన్స్ మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకు కూడా సార్ ఇక్కడ అవకాశాన్ని సార్ మనం ఇక్కడ ఇప్పిస్తున్నాం. వాళ్ళ జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశం మనం ఇప్పిస్తున్నాం ఈ కంపెనీ ద్వారా. అంటే మరి ఇక్కడ మీరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా వర్క్ చేయటం లేదు.
మీడియేటర్గా వర్క్ చేసినా, అడ్వర్టైజ్మెంట్ చేసినా దానికి కంపెనీకి సేవ్ అయ్యేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ మనకు పర్సెంటేజ్ రూపంలో ఇస్తారు సార్. ఇక్కడికి వచ్చేసి సార్ మనకి దాన్ని మనం మొదటి ఇన్కమ్ కింద సార్ మనం స్పాన్సర్ బోనస్ అని అంటాం. అది వచ్చేసి సార్ మనకు 5% ఇస్తారు సార్. ఈ 5% ఏ విధంగా ఇస్తానంటే మన ద్వారా ఎవరైతే సార్ మన కంపెనీకి డిస్ట్రిబ్యూషన్స్ ఇప్పిస్తున్నామో వాళ్ళు ఇచ్చే అంటే వాళ్ళు ఇచ్చేటువంటి కంపెనీకి పే చేసేటువంటి అమౌంట్ మీద 5% సార్. అంటే ఈ విధంగా తీసుకుంటే $1.5 గానీ లేకపోతే ఇండియన్ కరెన్సీ లోపల రూ. 135 గానీ మనకు ఇమ్మీడియేట్‌గా సార్ ఎప్పుడైతే సార్ ఇక్కడ ఐడీ యాక్టివేషన్ అయిపోతుందో అదే టైం లోపల మీ వాలెట్‌కి ఈ $1.5 అనేది జనరేట్ కావడం జరుగుతది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మన కంపెనీకి వచ్చేసి మ్యాచింగ్ బోనస్ అని అంటున్నాం సార్. మరి మ్యాచింగ్ బోనస్ రెండవ ఇన్కమ్ కింద ఇస్తుంది. మరి రెండవ ఇన్కమ్ కింద ఇచ్చేటువంటి మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో మన కంపెనీ గురించి సార్ చూసినట్లయితే నెట్వర్క్ ఇండస్ట్రీ అని అనుకున్నాం. మరి నెట్వర్క్ అనగానే సార్ చాలా రకాలైనటువంటి ప్లాన్స్ ఉంటాయి. అందులోపల సార్ మన కంపెనీ వచ్చేసి సార్ ఇది కంప్లీట్‌గా బైనరీ ప్లాన్ సార్ ఇది. ఓన్లీ మీకు వచ్చేటువంటి ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో కమ్యూనిటీ టోటల్‌గా సార్ ఒక లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ మీదనే బేస్ అయ్యి నడుస్తూ ఉంటాయి సార్. మరి ఎప్పుడైతే సార్ ఈ కంపెనీకి మీరు పరిచయం అవుతూ మీ ద్వారా ఎప్పుడైతే సార్ ఒక ఇద్దరు వ్యక్తుల్ని సార్ ఇక్కడ మీరు పరిచయం చేసిండ్రో అది లెఫ్ట్ వింగ్‌లో ఒక వ్యక్తి, రైట్ వింగ్‌లో ఒక వ్యక్తి సార్ ఇక్కడ ఐడీ నంబర్ యాక్టివేషన్ కాగానే అదొక జత కిందికి పరిగణించబడతది. మరి ఆ విధంగా ఎప్పుడైతే సార్ ఇక్కడ ఈ రోజు గానీ, రేపు గానీ ఇక్కడ టైం కన్సర్న్ లేకుండా అది ఏ రోజుకైనా సార్ ఒక జతగా ఎప్పుడైతే యాక్టివేషన్ అయిపోతాయో మరుసటి రోజు సార్ ఇక్కడ మీకు ఒక 10% ఇవ్వడం జరుగుతది సార్. వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్ మీద 10% ఎంత సార్ ఇక్కడ మనకి $3 ఇవ్వడం జరుగుతది సార్. అంటే ఇక్కడ రూ. 270 డైరెక్ట్‌గా సార్ మీకు మీ వాలెట్‌కి యాడ్ కావడం జరుగుతది. ఈ విధంగా సార్ మరి మీరు ఈ విధంగా వర్క్ చేస్తూ మీకున్నటువంటి లైఫ్ లైనర్స్ అంటే మీకున్నటువంటి కమ్యూనిటీ కూడా రేపటి రోజు వాళ్ళకి కూడా ఈ విధంగా జూమ్ మీటింగ్ లోపల వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయితారు. వాళ్ళు ఇన్వైట్ చేసుకుంటారు. ఫిజికల్‌గా వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా డెవలప్ అయితూ వస్తున్నటువంటి రోజుల లోపల ప్రతిరోజు సార్ ఇక్కడ మీ ఐడీస్ అయితే ఏ విధంగా అయితే యాక్టివేషన్ అయితూ ఉంటాయో ఆ విధంగా సార్ ఈ రోజు యాక్టివేషన్ అయినటువంటి ప్రతి ఐడీని కూడా అంటే జత కిందకి తీసుకొని ప్రతి ఒక్క లెఫ్ట్, రైట్ ఆ విధంగా $3 చొప్పున అంటే 10%ని మీకు మరుసటి రోజు సార్ ఇక్కడ ఇది ఒకటో జత నుంచి 250 జతల వరకి సార్. అంటే లెఫ్ట్ వింగ్‌ల 250 మంది, రైట్ వింగ్‌ల సార్ 250 మంది వరకి. అంటే టోటల్‌గా 250 జతల వరకి సార్ మీకు 10% అనేది సార్ మీకు మరుసటి రోజే మీ వాలెట్‌కి జమ కావడం జరుగుతది. మరి ఎవరైతే సార్ ఈ విధంగా కమ్యూనిటీని డెవలప్ చేస్తూ ఇక్కడ 251 జతను అంటే 251 లెఫ్ట్ సైడ్, 251 రైట్ సైడ్ అంటే 251 జత ఎవరైతే కంప్లీట్ చేసుకోగలరో వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళకి 15% ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 5% పెంచి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతది. ఆ విధంగా సార్ మనకు ఇది వచ్చేసి ఇక్కడ $4.5 వస్తది సార్ మనకు. ఈ విధంగా సార్ ఇక్కడ ప్రతి డాలర్ విలువ మనకు 90 రూపీస్‌తోని మనకి క్యాలిక్యులేట్ అయితది. మరి ఈ విధంగా సార్ 251 నుంచి 2500 జతల వరకి 15% అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ ఎవరైతే 2500 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో మరి నెక్స్ట్ వచ్చేటువంటి 2501 జత నుంచి ఆ విధంగా సార్ వచ్చేటువంటి ప్రతి ఒక్క జతకి కూడా ఇక్కడికి వచ్చేసి మనకు 20% అనేది సార్ ఇక్కడ 20% అనేది ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే సార్ ఇక్కడ మనకి కంపెనీకి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసి సార్ ఇక్కడ మరి ఏ కంపెనీ అయినా సార్ రేపటి రోజు మార్కెట్‌లో ఇంకా డెవలప్ కావాలనంటే ఖచ్చితంగా కంపెనీలో వర్క్ చేసుకున్నటువంటి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ గానీ రేపటి వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇన్కమ్ అనేది రెగ్యులర్‌గా చూయించాలా. రెగ్యులర్‌గా చూయించినట్లు ఏమైతదంటే వాళ్ళు ఇంకా ఉత్సాహం కొద్దీ వర్క్ చేసుకునేటువంటి అవకాశం అని ఉంటది. మరి ఇక్కడ కంపెనీ వచ్చేసరికి మనకు ఒక 1 ఇయర్ ఆఫర్ కింద కంపెనీ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఒక 1 ఇయర్ ఆఫర్ కింద సార్ మనకు బూస్టర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి బూస్టర్ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తారంటే సార్ ఇక్కడ మీరు ఏ విధంగా అయితే సార్ కంపెనీకి పరిచయం అయినరో మీ ద్వారా ఒక ఇద్దరు వ్యక్తులు సార్ మీ ద్వారా మీ ఐడీ నంబర్ మీద ఎప్పుడైతే మనం రికమెండ్ చేసి వాళ్ళ ఐడీ నంబర్స్ మనం యాక్టివేషన్ చేసినామో అప్పుడు సార్ ఇమ్మీడియేట్‌గా మీకు వచ్చేసరికి ఇక్కడ ఒక్కసారి కాకుండా సార్ ఇన్కమ్ వచ్చేసి
120 టైమ్స్ సార్ 120 సార్లు అనేది మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపెనీ సార్, ఇది ఆఫర్ ప్రమోషనల్ ప్రోగ్రామ్ సార్ ఇది. మరి ఈ ప్రోగ్రామ్ కింద సార్ మీరు ఇచ్చేటువంటి 2 రెఫరల్స్ కి ఇద్దరిని మీరు డైరెక్ట్ ఎప్పుడైతే కంపెనీకి పరిచయం చేసిర్రో అదనంగా సార్ మళ్ళీ మీకు ఒక 120 వారాల పాటు మరింక కూడా సార్ $1.5 అనేది మీకు అదనంగా యాడ్ అవుతుంది. అంటే ఓవరాల్ గా మీకు వచ్చేసి ప్రతి వారం సార్ ఇక్కడ $3 సార్ జనరేట్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 120 వారాలు సార్, అంటే 30 నెలలు 2.5 సంవత్సరాల లోపల మీకు $360 జనరేట్ కావడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ మీ యొక్క వీలుని బట్టి ఇంకొక అదనంగా సార్ ఇక్కడ మీకు టోటల్గా 6గురిని కనుక చేసినట్లయితే సార్ ఇక్కడ $4.5, ఒకవేళ 8 మందిని రికమెండ్ చేసినట్లయితే సార్ ఇక్కడ $6. ఈ విధంగా సార్ మీరు ఇచ్చేటువంటి ప్రతి ఇద్దరికి 1.5 చొప్పున మీ వ్యాలెట్‌కి సార్ అది 120 వీక్స్‌కు యాడ్ అవుతూనే ఉంటుంది సార్. మరి ఈ ఇన్కమ్ ఎందుకు సార్ ఇక్కడ అంటే ఇది స్టార్టింగ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి సార్ ఇక్కడ మన కంపెనీ అనేది స్టార్ట్ అయ్యి 3 నెలలు గడుస్తుంది సార్. గడిచింది 4 నెలలకు ఎంటర్ అయినాం. మరి ఇంత తక్కువ టైం లోపల సార్ ఇంకా బిజినెస్ పెరగటానికి ఇది ప్రమోషనల్ ప్రోగ్రామ్ కింద సార్ ఇది 1 సంవత్సరం మట్టుకే ఇవ్వబడుతుంది. ఈ 1 సంవత్సరం లోపల ఎంతమంది ఎన్ని బూస్టర్ ఇన్కమ్స్ కు వాళ్ళు ఎలిజిబుల్ అయినరో వాళ్ళకు మట్టుకు కంప్లీట్ గా సార్ 120 వారాలు అంటే 30 నెలలు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది వచ్చేసరి ఇది మన కంపెనీకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ సార్ ఇది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మనము స్పాన్సర్ గురించి బోనస్ గురించి మాట్లాడుకున్నాం, మ్యాచింగ్ బోనస్ గురించి మాట్లాడుకున్నాం సార్. మరి ఇక్కడికి వచ్చేసి 4వ ఇన్కమ్ కింద సార్ మనకు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది సార్ ఇక్కడ మనం మార్కెటింగ్ లోపలికి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ అనేవి రేజ్ చేస్తారు. మరి వాళ్ళు చేసేటువంటి క్వశ్చన్స్ లోపల సార్ నేను చేయగలుగుతా, మరి నేను ఒక 4గురిని రికమెండ్ చేయగలుగుతా సార్. మరి అందులోపల కొంతమంది పని చేయొచ్చు, చేయకపోవచ్చు. మరి ఒకవేళ పని చేయకపోతే మనకేమైనా వస్తుందా, మరి ఏ ఒక్క వ్యక్తి పని చేసినా మనకేమైనా వస్తాయా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరి ఇక్కడ మనకి ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ సార్ ఏదైతే ఉందో మీ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రెఫరల్ ఏదైతే ఉందో వాళ్ళు రేపటి రోజు అందులోపల ఏ ఒక్క వ్యక్తి వర్క్ చేసుకున్నా అతను తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉంటుందో సార్ దాని మీద మీకు 10% సార్ ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ డెప్త్‌గా ఇస్తారు సార్. అంటే రేపటి రోజు మీరు 100 మందిని మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసుకోండి. ఆ 100 మంది కూడా సంపాదించుకునేటువంటి స్పాన్సర్ అంటే సార్ ఇక్కడ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో దాని మీద సార్ మీకు 10% సార్ అది ఈ రోజు జరిగిన వ్యాపారం మీద మీకు మరుసటి రోజే సార్ మీ వ్యాలెట్‌కి ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది చాలా అద్భుతం సార్ ఇక్కడ. మరి ఈ విధంగా సార్ అనుకోని సార్ మీరు ఒక 10 మందిని గనుక మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు సరైనటువంటి విధంగా కోఆపరేషన్ చేస్తే రేపటి రోజు సార్ ఇక్కడ మీరుతో పాటు మీరు ఇచ్చేటువంటి ఏదైతే మీ డౌన్ లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళ ద్వారా సంపాదించుకునే ఇన్కమ్ డబుల్ వస్తుంది సార్ అక్కడ మనకు. కాబట్టి సార్ ఇక్కడ ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ బోనస్‌గా మనం తీసుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ ర్యాంక్ బోనస్ ప్రతి కంపెనీలో పనిచేసుకున్నటువంటి వ్యక్తికి ఈ గుర్తింపు కింద సార్ మనకు ఏదైతే ఉందో ఆ గుర్తింపుతో పాటుగా మనకి ఇక్కడ అదనంగా సార్ మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మరి అది కూడా ఏ విధంగా ఇస్తారంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ తో పాటు సంబంధం లేకుండా ఎన్ని రోజులైనా ఎంత టైంకైనా పర్వాలేదు సార్, మీతో పాటు మీ కమ్యూనిటీతో పాటు ఎవరైతే సార్ ఇక్కడ ఒక 100 పేర్స్ కనుక చేసుకోగలుగుతారో 100 పేర్స్ ఎవరికైతే కంప్లీట్ అయ్యి ఉంటాయో వాళ్ళకి టోటల్‌గా సార్ ఆ మంత్‌లో జరిగినటువంటి సేల్స్ ఎన్నైతే ఉంటాయో అంటే జైనింగ్స్ ఎన్నైతే ఉంటాయో ఆ జైనింగ్స్ మీద 1% తీసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళకు మనకు 1% సార్ వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా సార్ ఇక్కడ ఫస్ట్ స్టార్ సార్ ఇక్కడ 1 స్టార్ నుంచి మనకు 9 స్టార్ వరకు ఉంది సార్ ఇక్కడ. మరి 1 స్టార్ ఎవరైతే ఎలిజిబుల్ అయినా సార్ వాళ్ళకి ₹50,000 వచ్చేంత వరకు సార్ ఇక్కడ వాళ్ళకి కంటిన్యూగా సార్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది సార్ 1 స్టార్ అచీవ్‌మెంట్స్ వాళ్ళకి. మరి అదే విధంగా సార్ ఇంకా వాళ్ళ కమ్యూనిటీకి మంచి సపోర్ట్ ఇస్తూ ఎవరైతే సార్ నెక్స్ట్ 200 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి సార్ ఇక్కడ ఆ మంత్‌లో జరిగినటువంటి వ్యాపారం మీద సార్ ఇక్కడ 1.5% తీసి వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ₹1,00,000 వరకు వచ్చేంత వరకు ఆ బోనస్ అనేది సార్ వాళ్ళకి పంచి ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మరొక నెక్స్ట్ సార్ ఇక్కడ 300 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు 2% ఆ నెలలో జరిగిన వ్యాపారం మీద 2% తీసి తిరిగి వాళ్ళకి సార్ ఇక్కడ ₹2,00,000 సార్. ఇక్కడ సార్ నేను చెప్తున్నాను సార్ అది ఏదైతే సార్ ఒక్కసారి మీరు 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ అయింది కదా సార్
అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు సార్ ఇక్కడ 50,000, రూ. 1,00,000, 2,00,000, 4,00,000, 8,00,000, 16,00,000, 32,00,000 సార్, 64,00,000 ఈ విధంగా సార్ టోటల్‌గా తీసుకుంటే మనకు సార్ ఇక్కడ ఓన్లీ ర్యాంక్ బోనసే సార్ ఇక్కడ రూ. 2,55,50,000 సార్. ఇట్స్ ఎ గ్రేట్ వండర్‌ఫుల్ ఇన్‌కమ్ సార్ ఇది. జస్ట్ ఇక్కడ మనము పని చేస్తూ మనకున్నటువంటి కమ్యూనిటీకి మనం జస్ట్ సపోర్ట్ ఇస్తూ ఏ రోజుకు ఆ రోజు సార్ మీరు ఎప్పుడైతే మీరిక్కడ మీ ర్యాంకుని పెంచుకుంటూ ఉంటారో ప్రతి ర్యాంక్ ఏదైతే ఉందో సార్ ఆ ర్యాంక్ పరంగా ఉన్నటువంటి బోనస్ సార్ కంప్లీట్‌గా మీకు ఇస్తూనే ఉంటారు సార్. అది ప్రతి నెల మీ వాలెట్‌కి వస్తది సార్ ఇది. ఇది చాలా వండర్‌ఫుల్ ఇన్‌కమ్ సార్. ఇది రూ. 2,55,50,000 సార్. మీరు ఎప్పుడైనా తీసుకునేటువంటి అవకాశం ఉంది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు బొనాంజాస్ బోనస్ ఉంది సార్ ఇక్కడ. ప్రతి కంపెనీకి కూడా ఇంకా ముందుకెళ్ళాలనంటే ఇక్కడ ఒకసారి మనము యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. మరి ఇక్కడ మన కంపెనీకి కూడా ఎప్పుడైతే మనము చేసుకునేటువంటి స్టేజ్ సెమినార్స్ ఏవైతే ఉంటాయో మరి ఆ స్టేజ్ సెమినార్స్ మీద సార్ మనకు కంపెనీ లోపల ఎవరైతే సార్ వాళ్ళకొక గుర్తింపు రావాలంటే వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ వాళ్ళకు కూడా సార్ ఇక్కడ కమ్యూనిటీ ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో ఆ గుర్తింపు కింద సార్ వాళ్ళకు కూడా బొనాంజా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దాని గురించి చూసుకున్నట్లయితే సార్ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎలాంటి టర్నోవర్స్ లేకుండా మీ లెఫ్ట్ వింగ్ లోపల 10 మెంబర్స్, రైట్ వింగ్ లోపల 10 మెంబర్స్ అంటే ఓవరాల్‌గా 10 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో సార్ మీకు సార్ ఇక్కడ మొదటి రివార్డ్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు సార్. ఇది వచ్చేసి సార్ మనకి రూ. 500 విలువ చేసేటువంటి బ్యాగ్ ఇవ్వడం జరుగుతది. మరి ఎవరైతే సార్ ఇంకా కూడా ఉత్సాహం కొద్దీ పని చేసుకుంటూ నెక్స్ట్ 25 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి సార్ ఇక్కడ వాళ్ళకి ఒక రూ. 1,000 విలువ చేసేటువంటి ఏఎంసీ అంటే అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ సార్. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతది. మరి నెక్స్ట్ 75 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు 3,000 విలువ చేసేటువంటి అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్స్. మరి నెక్స్ట్ ఎవరైతే సార్ 150 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు రూ. 5,000 విలువ చేసేటువంటి అడ్వాన్స్డ్ మెడికల్ కూపను. మరి అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ సార్ మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ రోజు సార్ మనం ఈ కంపెనీకి పే చేసినటువంటి మన ఇక్కడ మన ఐడిని రిజిస్ట్రేషన్ చేసి యాక్టివేషన్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి రూ. 2,700 కదా సార్ అవి. మరి ఆ రూ. 2,700 సార్ మనము మన వీలుని బట్టి సార్ మనం వాడేసుకున్నాం ఆల్రెడీ. మరి వాడిన తర్వాత సార్ మళ్ళీ రేపటి రోజు కూడా మళ్ళీ మనకు మెడిసిన్ అవసరం అనుకుంటే అలాంటప్పుడు సార్ ఇక్కడ మనకున్నటువంటి కూపన్‌ను మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. లేదు అని అనుకుంటే సార్ ఇక్కడ మీ వీలుని బట్టి సార్ ఇది ఒకేసారి కూడా మీరు తీసుకునేటువంటి ఛాన్స్ కంపెనీ అనేది ఇచ్చింది. మరి నెక్స్ట్ ఎవరైతే సార్ ఇక్కడ 300 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక రూ. 10,000 విలువ చేసేటువంటి మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతది సార్. మరి ఈ విధంగా సార్ మనకు నెక్స్ట్ 500 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ల్యాప్‌టాప్, 700 జతలు సార్ నెక్స్ట్ సార్ ప్రతి ఒక్క దానికి కూడా సార్ మళ్ళీ నెక్స్ట్ అంటే దానికి ప్లస్ అవుతూ వస్తాయి సార్ ఇవి. 700 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు ఈ బైక్ సార్ 50,000 విలువ చేసేటువంటి ఎలక్ట్రిక్ బైక్ ఇవ్వడం జరుగుతది. మరి అదే విధంగా సార్ నెక్స్ట్ 1000 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు బుల్లెట్ బైక్ కొనుక్కోవడానికి సార్ రూ. 1,00,000 కంపెనీ ఇవ్వడం జరుగుతది. అదే సార్ నెక్స్ట్ 1500 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని ఇక్కడ సిల్వర్ స్టార్ అని అంటున్నాం సార్. వాళ్ళకొచ్చేసి సారీ సార్ వాళ్ళకు సిల్వర్ అంటే ఇక్కడ వెండిని బహుమానంగా ఇవ్వడానికి రూ. 1,50,000 ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ నెక్స్ట్ 2,500 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు రూ. 2,00,000 విలువ చేసేటువంటి గోల్డ్ ఇవ్వడం జరుగుతది. మరి నెక్స్ట్ 5,000 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రూ. 2,50,000 సార్ ఫ్లాట్ కొనుక్కోవడానికి ఇవ్వడం జరుగుతది. అదే విధంగా సార్ ఇక్కడ 12th లెవెల్ లోపల సార్ నెక్స్ట్ మనకు 10,000 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో సార్ వాళ్ళకి రూ. 5,00,000 విలువ చేసే అంటే రూ. 5,00,000 వాళ్ళు కారు కొనుక్కోవడానికి కారు ఫండ్‌గా అడ్వాన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్. రేపటి రోజు మన కమ్యూనిటీ ఏదైతే ఉందో సార్ మన నెట్వర్క్ ఏదైతే ఉందో డెవలప్ అవుతూ వెళ్ళినప్పుడు మరి రేపటి రోజు సార్ ఇది ఎక్కడైనా గానీ ఆగిపోయే ప్రమాదం అనేది ఉంటది సార్. వన్స్ ఆగిపోవచ్చు కూడా. మరి అలాంటప్పుడు సార్ మనకేమన్నా ఇన్‌కమ్ వస్తదా మరి ఇక్కడ? మరి 100% మనకిక్కడ కంపెనీ ఆ ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసేటువంటి అవకాశం మన కంపెనీ ఇచ్చింది. మరి ఆ ఇన్‌కమ్‌ని సార్ మనం కూడా ఇక్కడ ఏ విధంగా తీసుకోవచ్చనంటే ఈ ఇన్‌కమ్ కావాలనుకుంటే సార్ జస్ట్ మన కంపెనీకి తిరిగి సార్ ఎవరైతే ఒక $30తోని ఇక్కడ మళ్ళీ రీజాయినింగ్ అంటే రీయాక్టివేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి సార్ ఇక్కడ మీతో పాటుగా మీకున్నటువంటి కమ్యూనిటీ లోపట ఏ వ్యక్తి అయినా గానీ రేపటి రోజు అతను మళ్ళీ రీపర్చేజ్ చేసేటువంటి మళ్ళీ మెడిసిన్ మీద సార్ మనకిక్కడ
డైరెక్ట్ సార్ ఇక్కడ మనకు 30% డిస్కౌంట్ స్ట్రేట్ అంటే డైరెక్ట్ ఎంఆర్పి మీద 30% ఇస్తూ మళ్ళీ ఇక్కడ సార్ మీకు ఉన్నటువంటి మీ కమ్యూనిటీ లోపల ఎవరు కొన్నా మనకు పర్సెంటేజ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ మరి ఇక్కడ ప్రతి కంపెనీకి కూడా సార్ మరి ఖచ్చితంగా మనము డెవలప్ అవుతున్నాడు సార్. ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్ తూచా తప్పకుండా మరి అందరూ పాటించినప్పుడే మన కంపెనీ అనేది సార్ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ మన కంపెనీ కూడా సార్ చిన్న చిన్న కండిషన్స్ పెట్టింది. మరి అందులోపల సార్ మొదటి కండిషన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సార్. ఇక్కడ ఆన్లైన్ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సార్ అక్కడ మనం ఒక ₹1 కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మరి ఇక్కడికి వచ్చేసి తిరిగి రెండవ కండిషన్ ఏంటంటే ఆ విధంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి ఐడి ఏదైతే ఉందో సార్ ఇక్కడ జస్ట్ $30 లేదు అనుకుంటే సార్ ఇక్కడ ₹2,700 మనము ఈ ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోబడుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరి మరి ఇన్ని రకాలుగా మనము మన కమ్యూనిటీని సర్వీస్ చేస్తూ అన్ని రకాలుగా మోటివేట్ చేస్తూ డెవలప్ అవుతూ వెళ్తున్నాం కాబట్టి మరి రేపటి రోజు బిజినెస్ వస్తుంది సార్. ఆ బిజినెస్ ద్వారా మనకు ఇక్కడికి వచ్చేసి ఇన్కమ్ కూడా మన వ్యాలెట్కి యాడ్ కావడం జరుగుతుంది. మరి యాడ్ అయినటువంటి ఏదైతే సార్ వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్ని మనం ఏ విధంగా మనం తీసుకోవచ్చు అని అంటే ఇక్కడికి వచ్చేసరి మనకు ప్రతి మంగళవారం సార్ మీ అకౌంట్లో ఎన్నైతే డాలర్స్ ఉన్నాయో వాటిని సార్ డైరెక్ట్గా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశం. అంటే నెలకి 4 సార్లు సార్ మీరు అమౌంట్ని మీ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా తీసుకునేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో రేపటి సార్ లీగల్గా ఎవరితోని కూడా మనకి ఇక్కడ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్కి ఇచ్చేటువంటి ట్యాక్స్ 5% ట్యాక్స్ ఇస్తుంది సార్ కంపెనీ మనకు తీసుకునేటువంటి అమౌంట్ నుంచి. అదే విధంగా తీసుకునేది సార్ ఇక్కడ ఒక 5% అడ్మిన్ ఛార్జెస్ కింద కట్ చేసుకొని ఓవరాల్గా 10% కట్ చేసుకొని మిగిలినది ఏదైతే ఉంది సార్ అమౌంట్ మన వ్యాలెట్కి ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మరి ఇక్కడ ప్రోడక్ట్ సార్ ఏదైతే ఉందో మరి చాలా మంది అడుగుతుంటారు సార్ ఇక్కడ మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మరి ₹2,700 మనం కంపెనీకి ఇవ్వడం వల్ల మరి డిస్కౌంట్ ఏమైనా ఇస్తుందా? మరి ఈ ₹2,700 మాకు ఎంత విలువ చేసేటువంటి మెడిసిన్ మనకి ఇస్తారంటే సార్ ఇక్కడ సార్ వచ్చేసి మనము తీసుకునేటువంటి మొదటిసారిగా మనం తీసుకునేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సార్ మనకు ఎంఆర్పి మీద ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంఆర్పి మీద ఇవ్వడం వల్ల మనకు వచ్చేటువంటి ఏదైతే సార్ కంపెనీకి మిగులుతున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మరి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఏవైతే సార్ ఇక్కడ మనం డబ్బు సంపాదించుకున్నటువంటి ఆప్షన్స్ ఎన్నైతే చెప్పుకున్నాం సార్ ఇప్పుడు అన్ని రకాలైనటువంటి సోర్స్ సార్ ఇక్కడ నుంచే మనకు జనరేట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం ఇంకా చివరిగా చెప్పుకున్నట్టయితే సార్ ఇక్కడ మన కంపెనీకి మనం పే చేసినటువంటి అమౌంట్ సార్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది తీసుకోవడానికి ఇస్తున్నాం అనుకున్నా కానీ మన కంపెనీ ఇచ్చేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంది సార్ అది ఒక గిఫ్ట్ లాగానే ఇస్తున్నాను అనుకోవాలి సార్. మరి ఆ గిఫ్ట్కు సార్ మనం ఇక్కడ విలువ అంటే ఇక్కడ డబ్బు ఎంత వాల్యూ అనేది కట్టడానికి ఛాన్స్ లేదు. మరి ఆ విధంగా సార్ మనం ప్రోడక్ట్ని తీసుకుంటూ ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని రేపటి రోజు సార్ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ లోపల ఎంతో కాంపిటీషన్ ఉన్నటువంటి మార్కెట్ లోపల ఇంత మంచి ప్లాట్ఫామ్ అనేది మనకు డిజైన్ కాబడ్డది. మరి ఈ విధంగా డిజైన్ అయినటువంటి ప్రోడక్ట్ను సార్ ఇక్కడ ఈ ప్లాన్ని మనం రేపటి రోజు మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ అనేటి సార్ మొట్టమొదటిగా వచ్చేసిన లీగాలిటీస్ అవి ఆ లీగల్గా సార్ మన కంపెనీకి వచ్చేసి మనం ఏదైతే ప్రోడక్ట్ను సార్ మనం ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ మనం స్పాన్సర్ చేసేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ హెల్త్కు సంబంధించింది కాబట్టి ఈ హెల్త్కు సంబంధించినటువంటి విషయం లోపల ముందుగా అన్ని రకాలైనటువంటి సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాతనే మన కంపెనీ వచ్చేసి మనకు మార్కెటింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అంటే రేపటి రోజు మనకి ఎలాంటి లీగల్గా సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి లేవు సార్. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇప్పటి వరకు మనము అన్ని రకాలైనటువంటి ఇన్కమ్ సోర్స్ గురించి మన కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అన్నీ కూడా సార్ అందరికీ ఒకేసారి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. మరి సార్ ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకటికి 2 సార్లు, 2కి 4 సార్లు సార్ 10 సార్లు మీరు జూమ్ మీటింగ్ వినైనా పర్వాలేదు. ఖచ్చితంగా ఇది నాకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశము. ఖచ్చితంగా నేను దీనికి అడాప్ట్ అయ్యి నేను కూడా వర్క్ చేసుకొని నా జీవితానికి సరిపడేటువంటి మంచి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతానని ఎవరైతే అనుకుంటారో సార్ మీకున్నటువంటి డౌట్స్ని మీకు ఇన్వైట్ చేసినటువంటి ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో సార్ వాళ్ళని ఒకటికి 2 సార్లు అడిగి మరి
మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా సార్ మంచి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, మంచి పేరు ప్రతిష్టలను తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.